మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మనం చెప్పే ప్రార్థన సహాయం మనం కోరేది ఎలా ఉండాలంటే, నా ఆత్మీయ స్థితిలో నేను దిగజారిపోతున్నా, నా ఆత్మీయ స్థితిలో నేను బలపడలేకపోతున్నా, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా నేనైతే. కానీ నా శరీరం అయితే నాకు సహకరించటం లేదు. నేను లేవలేకపోతున్నా. ఒక సహోదరి ఉంది, నాకు తెలిసిన ఒక సహోదరి హైదరాబాద్‌లో. ఆ సహోదరి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఆ సహోదరి ఒక్కటే ప్రార్థన విన్నపం చెప్తుంది. ఒకే ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుంది. సిస్టర్, నేను ప్రార్థనలో ఎదగాలి, నేను ప్రార్థనలో బలపడాలి, వేకువజామున 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేసుకోవాలి, నాకేమీ వద్దు సిస్టర్, దేవుడు నేనున్న దాంట్లో నేను సంతోషంగా ఉండగలను, దేవుడు నాకు ఇచ్చింది చాలు. అలాగని ఆవిడేమి ఆస్తులు అంతస్తులు ఉన్న వ్యక్తి కూడా కాదు, చిన్న ఉద్యోగి అంతే. తన కుటుంబం, తన భర్త ఇవేమీ చెప్పదు. నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి, నా భర్త గురించి, నా ఉద్యోగం గురించి, నాకు ప్రమోషన్ల గురించి, లేదా ఇంకోటి మాకు అక్కడ ఆస్తులు రావాలి, ఇక్కడ ఆస్తులు రావాలి, వీటన్నిటి కోసం ప్రేయర్ చేయండి అని ఇవేమీ చెప్పరా సిస్టర్, నేను ప్రార్థనలో బలపడాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నాకు ప్రార్థన చేసుకోవాలని నాకు అనిపిస్తుంది, కానీ నేను చేసుకోలేకపోతున్నా సిస్టర్ ప్రార్థన. నాకు చాలా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కానీ ప్రార్థనలో మాత్రం మోకరించలేకపోతున్నాను. అది సాతాను అన్నట్లాగా ఎందుకు నేను సాతానికి నేను బానిసను అవుతున్నాను నాకు తెలియట్లేదు సిస్టర్, నా కోసం ప్రార్థన చేయండి. ఏమని అంటే, నేను ప్రార్థన చేసుకోవాలి. ఈ ఒక్కటే ఆవిడ చెప్పే ప్రేయర్ రిక్వెస్ట్. నాకు ఆవిడ అలా చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది, చాలా దుఃఖం కూడా వచ్చింది. ఈ రోజుల్లో ఎవరు చూసినా కానీ మాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, ప్రమోషన్లు కావాలి, మా బిజినెస్లో మేము డెవలప్ అవ్వాలి, మా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేసి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ చదవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, వీటి కోసం ప్రార్థన చేయండి, మాకు మంచి ఆరోగ్యం రావాలి, మా ఆస్తులు మాకు రావాలి, మాకున్న గొడవలు పోవాలి, కుటుంబంలో మేము బాగుండాలి, ఇట్లా మాకు ప్రార్థన చేయండి మా గురించి అని చెప్పేవాళ్ళే. కానీ ఆత్మీయంగా నేను బలపడాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నా ఆత్మీయ జీవితం కోసం, నా విశ్వాస అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళైతే నేను వినలేదు. అలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ నేను వినలేదు. ఆ సిస్టర్ హైదరాబాద్లో ఉంటారు, పటాన్ చెరువులో. ఆ సిస్టర్ చెప్పారు. ఆ సిస్టర్ పేరు సుమిత్ర. ఆవిడ మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ, సిస్టర్ నేను ప్రేయర్ చేసుకోవాలి, ప్రేయర్లో బలపడాలి, వేకువనే లేచి, నాకు 3 గంటల ప్రార్థన చాలా ఇష్టం సిస్టర్, నేను ఆ 3 గంటల ప్రార్థనకు లేవాలి, నేను లేవాలని నాకు అనిపిస్తుంది, లేవలేకపోతున్నానని ఏడుస్తున్నా, దుఃఖపడుతున్నా, ఎందుకయ్యా నేను నీకు దూరం అయిపోతున్నానని. కానీ నేను ఎందుకో మోకాళ్ళు వేయలేకపోతున్నాను సిస్టర్. నాకు అది చాలా దుఃఖంగా ఉంది. చాలా అది నాకు, నేను ఏం చేస్తున్నా కానీ నేనేంటో కోల్పోయాననే బాధ నాకు ఉంది సిస్టర్. నా కోసం ప్రార్థన చేయండి. అదే బాధపడతారు ఆవిడ. చాలా సంతోషం. ఎవరమ్మా ఈ రోజుల్లో నా ఆత్మీయ స్థితి కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఎవరున్నారు? అంత నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఆవిడ నా ఆత్మీయ స్థితిలో నేను బలపడాలని ప్రార్థన చేయండి అనుకుంటే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి విశ్వాసులు ఉన్నారా అనిపించింది. మన విశ్వాస జీవితంలో మనం కోరుకోవాల్సింది ఏంటంటే, శ్రేష్టమైనవి కోరుకోవాలి. ఆవిడ అదే కోరుకుంది, శ్రేష్టమైన దాన్ని కోరుకుంటుంది. ఆవిడ కోరుకుంటుంది దేవుడు నాతో ఉండాలి, నేను దేవునితో మాట్లాడాలి, ఆయన నా మాట వినాలి కదా. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు ఈ లోకంలో లోకపరమైనవన్నీ ఆయన మనకు అనుగ్రహించేస్తాడు. వాటి గురించి ప్రత్యేకంగా అడగవసరలా. యేసుక్రీస్తు అన్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, మీ తండ్రి మిమ్మల్ని పోషించలేడా, మీకు కావలసింది మీకు ఇవ్వలేడా మీ తండ్రి అని అన్నాడు. మీకు కావాల్సింది మీకు ఇస్తాడు, మీరు నీ తండ్రి కోరినట్లు మీరు ఉండండి అని యేసుక్రీస్తు చెప్పాడు. కానీ ఈ రోజుల్లో అలాంటి నిజమైన విశ్వాస జీవితం కలిగిన వాళ్ళు చాలా తక్కువ. కొంతమంది అంటారు, ఇంతసేపు మెసేజ్లు పెడితే ఎవరు వినరండి, ఈ రోజుల్లో అట్లా లేరు, ఈ బిజీ లైఫ్లో, ఈ స్పీడ్ జనరేషన్లో అట్లా ఎవరు వినటం లేదండి, జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, జస్ట్ ఒక సెకండ్ కూడా వినటానికి ఇష్టపడటం లేదు, అలాంటిది మీరు ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్యాలు చెప్పి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే వినేవాళ్ళు ఎవరు లేరండి అని. వినేవాళ్ళు ఎవరు? దేవుడు ఎవరిని పట్టుకుంటాడు, ఎవరు ఆయన ప్రణాళికలో ఉంటారు, ఎవరిని ఆయన నిత్యరాజ్యానికి వారసులను చేయాలనుకుంటాడో వాళ్ళు మాత్రం వింటారు. స్క్రోల్ చేసుకుంటా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం లేదా విమర్శ చేయాలనే దానికోసం ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసమే కాదు కదా. దేవునిలో మేము బలపడాలి, దేవునిలో మేము జీవించాలి,
దేవుని మాటలు ఏ మాట పట్టుకుంటుందో నన్ను నేను వినాలి అనే ఆసక్తిగా ఉంటారు కదా. 10 మందిలో ఒకళ్ళు ఉండరా, 100 మందిలో 10 మంది ఉండరా? అట్లాగే బిజీ లైఫు మనం ఈ స్పీడ్ జనరేషన్లో ఉండొచ్చు, కానీ మన ఇదిని మనం కోల్పోకూడదు. ఏంటంటే దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ బంధాన్ని మనం కోల్పోకూడదు. ఎన్నున్నప్పటికీ దేవునికి మనం కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే 24 గంటలు కూడా సరిపోవట్లే మనుషులకి. ఇంకొక 24 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండు అన్నట్లు ఉంటున్నారు. చేసేది ఏం లేదు, ఆ పనే, ఆ వండుకొని తినటమే, ఆ కడుక్కోవటమే, ఆ ఉతుక్కోవటమే, ఆ పడుకొని నిద్రపోవటమే, ఇవే చేసేది. దీనికి కూడా 24 గంటలు సరిపోవటల్లా. ఆ 24 గంటలు మా పనులకే సరిపోవట్లే, ఇంక దేవునికి ఏం కేటాయిస్తామని అని క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోలేదు. మీకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం 1 గంట అయినా దేవుని కోసం కేటాయించాలి. దేవుని కోసం కేటాయించడం అంటే కూర్చొని యూట్యూబ్లో ఇవన్నీ చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవటం కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి 1 గంట. నీ కుటుంబ క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం 1 గంట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితకాలం అంతా నీ కుటుంబాన్ని, నీ వంశాలని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన నిత్యరాజ్యంలో మీకు స్థానాన్ని ఇస్తాడు. మన భవిష్యత్తుల కోసమే, మన కుటుంబ ఆశీర్వాదాల కోసమే 1 గంట ప్రార్థన చేసి మనం దేవుణ్ణి ఉద్ధరించట్లా, మనల్ని మనం కాపాడుకుంటున్నాము. ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకానికి వేరే జీవించడానికి, ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆ కృప మనల్ని విడిచిపోకుండా మనల్ని ఆవరించుకొని ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ వెళ్ళటానికి 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థించటం మన విశ్వాస జీవితంలో మనం అలవర్చుకుంటే మనల్ని మించిన ధన్యులు, మనల్ని మించిన ఆశీర్వాదకరమైన వాళ్ళు ఉండకపోరిక. మనకు ఉన్న ఈ జీవితంలో తినేటానికి ఒక 10 నిమిషాలు కేటాయిస్తున్నావు, ఆ 10 నిమిషాలను 5 నిమిషాలు చెయ్యి. ఇంకో దానికి ఒక అరగంట కేటాయిస్తున్నావు, దాన్ని ఒక 20 నిమిషాలు చెయ్యి. ఆ అరగంటలో 20 నిమిషాలు దాన్ని నీ సొంత కార్యక్రమానికి ఉపయోగించుకుంటే ఇంకో 10 నిమిషాలు దేవుని కొరకు వినియోగించు. నువ్వు తినేటప్పుడు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే 5 నిమిషాలు దేవుని కోసం కేటాయించు, 5 నిమిషాలు తినడానికి కేటాయించుకో. ఇలా నీ సమయాన్ని వ్యర్థమైన దానికి ఒక పావు గంట పెడుతుంటే కట్ చేయి, 10 నిమిషాలు పెట్టుకో, 5 నిమిషాలు దేవునికి ఇవ్వు. లేదా 5 నిమిషాలే నీకు ఉందా సమయం, 3 నిమిషాలు నీ పని చేసుకో, 2 నిమిషాలు దేవుని పని చేయి. సరే 4 నిమిషాలు చేసుకో, 1 నిమిషం దేవుని కోసం ఉండు. 5 నిమిషాలు నీకు సమయం ఉంటే నీ కుటుంబం ఎందుకు దీవించబడదు? నీ ఆత్మీయ జీవితం ఎందుకు చల్లారిపోయే స్థితిలో ఉంటుంది? కొంతమంది అంటూ ఉంటారు, నేను ఈ మధ్య కొన్ని వింటున్నాను, క్రైస్తవ్యంలో ఎవరు బాగుపడ్డారు? దేవుడని. అన్యులు అలా ఉన్నారు, మనం అలానే ఉన్నాము, మనకి వాళ్ళకి తేడా ఏంటి అన్నట్లు మాట్లాడుతున్నారు. దేవునిలోని మాధుర్యాన్ని రుచి చూడక అలా మాట్లాడుతున్నారే కానీ నిజంగా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే ఎవరు అలా మాట్లాడరు. ఈరోజు మనం ఈ ఉనికి కలిగి ఉన్నామంటే, ఊపిరితో ఉన్నామంటే దేవుడు పెట్టిన భిక్షే. నీ డబ్బు, నీ పరుపతో నీకు సంబంధించింది ఏది నిన్ను కాపాడదు. నువ్వు మరణ పంచుల్లోకి వెళ్ళినా కానీ నిన్ను కాపాడాలనుకుంటే తీసుకొచ్చి బయటకు లాగి నిలబెట్టగలగ దేవుడు, మన దేవుడు. ఆయనతో మాటలు కాదు, ఆయన ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ మనల్ని నిలబెట్టగలిగిన వాడు. ఇట్లా నాకు ఇప్పుడు మాటలు ఎందుకు రావట్లేదంటే, దేవుడు ఏం చేశాడు అని అంటారేంటి? ఈరోజు ఊపిరితో ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపే కదా. ఊపిరి మనం ఏమైనా కొనుక్కొచ్చుకొని ఎక్కడైనా తెచ్చుకొని పెట్టుకున్నామా? ఇల్లు అంటే అద్దెకి తీసుకోగలం, బట్టలు అంటే కొనుక్కోగలం, ఆహారం అంటే కొనుక్కొచ్చుకొని వండుకోగలం. ఈ ప్రాణాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలం? డాక్టర్లు ఉన్నారంటే డాక్టర్లు కాపాడగలరా మన ప్రాణాన్ని? పోయే ప్రాణాన్ని ఏ డాక్టర్ అయినా కాపాడగలరా? డాక్టర్ కాపాడాలన్నా డాక్టర్ కూడా ఫైనల్ ఏం చెప్తాడు? అమ్మ మా ప్రయత్నం మేము చేసాం, మిగిలిందంతా దైవాధీనం అంటారు. అమ్మ మా ప్రయత్నం మేము చేసాం, ఇంకో పెద్ద డాక్టర్ వస్తాడు, ఇక మిగిలిందంతా ఆయన చూసుకోవాలి అనరు. మా ప్రయత్నాలు మేము చేసాము, దైవాధీనం అంటారు. అంటే దేవుడే ఊపిరి పోసేవాడు, నీ ఊపిరి నిలబెట్టేవాడు. ఊపిరి తీయాలన్నా ఆయనే, నీకు ఊపిరి ఇవ్వాలన్నా ఆయనే. ఆయనతో ఆటలు మాటలు కాదు. ఆయన్ని కానీ నువ్వు టచ్ చేయాలని చూస్తే బూడిదే మిగిలేది. అసలు నువ్వు ఉండవు, నువ్వు అనేవాడివి పేరు తుడిచిపెట్టబెడతాడు భూమి మీద. దేవునితో ఆటలు కాదు. నేను మాత్రం దేవుణ్ణి బాగా విశ్వసిస్తా, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. దేవుణ్ణి మన మాటల్లో తోలనాడినా,
మన తలంపుల్లో, మన ఆలోచనల్లో దేవుని మీద మనం సనిగినా కానీ దాని తర్వాత పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. అవి నేను అనుభవించాను. నేను చాలామందిని చూశాను, అలాంటి మనుషుల్ని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తోలనాడకూడదు. మనం చేసుకున్న బుద్ధిహీనమైన మన పనులకి, మన ఆలోచనలకి, మన పాపాలకి, మన వ్యర్థమైన జీవితాన్ని గడిపి తెచ్చుకున్న భ్రష్టత్వానికి దేవుణ్ణి నిందిస్తే అధోపాతాళానికి తొక్కబడతావు. భూమి మీద నీ పేరే లేకుండా తుడిచిపెట్టబడతావు, బూడిదైపోతావు. దేవునితో కాదు మాటలు, దేవునితో కాదు ఆటలు. నువ్వు చేసుకున్న వ్యర్థమైన దానికి, నువ్వు చేసుకున్న పనికిమాలినతనానికి దేవుణ్ణి ఎందుకు దూషిస్తావు? దేవుడు అంత నీకు చేతగాని వాళ్ళలాగా ఉన్నాడా? దేవుణ్ణి మనం మాట్లాడుతున్నాము. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడితేనే తట్టుకోలేరు మనుషులు. రోషం వచ్చేస్తుంది, కోపంతో, ఆవేశంతో మీద పడిపోతారు. దేవుడు అంతా నీకు అలుసుగా ఉన్నాడా? దేవుడు అంతా నీకు చేతగాని వాళ్ళలాగా ఉన్నాడా? నువ్వు ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు పడటానికి దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? వెళ్ళి నీ ఏరియా కౌన్సిలర్నని వెళ్ళి ఒక మాట, అవసరం లేదు. నువ్వు పోషించే నీ భార్యనని ఒక మాట, నీ భర్తనని వెళ్ళి నువ్వు కన్న నీ బిడ్డనని ఒక మాట వెళ్ళి ఊరుకుంటారా? రోషం వస్తుంది, చూపిస్తారు, దానికి తగినటువంటి రియాక్షన్ చూపిస్తారు నీకు. మరి అంతకు మించినోడు కాదా దేవుడు? నీకు బ్రతుకునిచ్చినోడు, నిన్ను బ్రతికిస్తున్నవాడు. ఆయన్ని పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం చేశాడు దేవుడు? అసలు దేవుడు అనేవాడే లేడు. దేవుడికి కనీసం మనిషికి ఉన్న జాలిగో లేదు అని మాట్లాడుతున్నావంటే దేవుడే ఇక దానికి. నేను మాట్లాడలేను, మాట్లాడకూడదు కూడా. దేవుడు చెప్పాల్సిందే, ఆయన తీసుకోవాల్సిందే ఆ నిర్ణయం. దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే సామాన్యం కాదు. దేవుడు నీకు ప్రేమామయుడు, కరుణామయుడు, క్షమాగుణం కలిగినోడు అనుకుంటున్నామేమో. అవును, అయి ఉన్నవాడే నా తండ్రి. ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కనికరిస్తాడు. మా ప్రాణం పోయే వరకు నిన్ను పట్టుకుంటానే ఉంటాడు. నీకు కావాల్సిన నీ సమస్త అవసరాలు తీరుస్తూనే ఉంటాడు. అది నా తండ్రి అంటే. కానీ ఆయన్ని మాత్రం తోలనాడితే ఆయన క్షమించేవాడు కాదు. నీకు గాలి, నీరు, ఈ వెలుతురు ఇవన్నీ ఎవరిస్తున్నారు నీకు? ఎవరు తెచ్చి పెడుతున్నారు? ఎక్కడైనా నువ్వు పెట్టుకొచ్చుకున్నావా వెళ్ళి? ఈ గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఎలా నీకు తెల్లారుతుంది? ఎలా నీకు రాత్రి అవుతుంది? ఇవన్నీ నువ్వేమన్నా సెట్ చేసి పెట్టుకున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు? దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో సూర్యుడు, చంద్రుడు వచ్చిపోతున్నారు. లేకపోతే ఏమి లేకుండా భూమిలో పాతి పెట్టబడి ఉంటావు. దేవునితో కాదు మాటలు. దేవుణ్ణి తోలనాడొద్దు. దేవుణ్ణి తోలనాడితే నీ వంశాలు కూడా కనుమరుగైపోతాయి. దేవుణ్ణి ప్రేమించండి. ఆయన మీ ఎడల చేసిన మేలులకి ఏమి చేయకపోయినా నీకు ఊపిరిస్తున్నాడు అంతే. దానికి కృతజ్ఞురాలువై ఉండు అంతే. ఆయన పాదాల దగ్గర చచ్చిన కుక్కల్లాగా మనం పడుంటే ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని కనికరిస్తాడు, ప్రేమిస్తాడు. ఇంత చేస్తున్న దేవునికి చచ్చిన కుక్కలమై ఆయన కాళ్ళ మీద పడి ఉంటుంది తప్పితే ఏం చేయగలుగుతాము? అలాంటి దేవుణ్ణి పట్టుకొని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. దేవుడు ఆయన అంతే. ఆయన్ని గణపరచు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండు. నీ జీవితంలో నువ్వు అనుకోని ఆశీర్వాదాలన్నీ నువ్వు అనుభవిస్తావు. ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని కొనియాడండి. మిమ్మల్ని మనుషులకు అందరికీ అందనంత ఎత్తులో నిలబెడతాడు. అంటే ఆయన్ని ప్రేమిస్తేనే ఆయన ఆశీర్వదిస్తాడా అంటే అవును. ఆయన నీ కోసం ఎంత చేస్తున్నప్పుడు నువ్వు ప్రేమించవా? ఆయన్ని మహిమపరచవా? ఈ రోజుల్లో వాక్యాలు కూడా కొంతమంది సేవకులు చెప్పే వాక్యాలు ఎలా ఉన్నాయంటే వాక్యంగా వివరించట్లా, కొటేషన్ల లాగా మోటివేషన్ టైపులో, ఇవి ఉంటాయి చూడండి, ఆ టైపులో పెట్టేసేసి ఒక 1 minute షార్ట్ అని ఈ మోటివేషన్ ఇవి చెప్తున్నారు కదా ఈ కొంతమంది పెద్దలు. అలాగా క్రైస్తవ్యం కూడా అయింది. 1 minute షార్ట్ మెసేజ్ అని పెట్టేసి ఒక కొటేషన్ లాగా వదులుతున్నారు. ఎందుకు? క్రైస్తవ్యం కూడా వాతలు పెట్టుకుంటున్నారు. వాక్యంగా బోధించాలి, వినేవాళ్ళే వింటారు. నీకు 1000 మంది కావాలనుకుంటే నువ్వు కొటేషన్లు చెప్పుకుంటూ కూర్చొని పోయి కొటేషన్ల బుక్ తీసుకొని చెప్పుకో.
బైబుల్ పెట్టుకొని నువ్వు సేవకురాలు అని చెప్పుకుంటూ కొటేషన్లు పెట్టొద్దు. నువ్వు కొటేషన్లు చెప్పమని చెప్పాడా దేవుడు నీకు? వాక్యాన్ని వాక్యంగా చెప్పు, వినేవాళ్ళే వింటారు. వేల మందిని చుట్టూ వేసుకొని గుంపులుగా తీసుకొని నువ్వు వెళ్ళినా అక్కడ ఆ వేల మందిలో ఏ ఒక్కళ్ళో ఇద్దరు ఉండేది నిజంగా రక్షించబడిన ఆత్మలో. నిజంగా రక్షించబడిన ఒక్క ఆత్మ అయినా చాలు యథార్థంగా ఆయన ముందు, అయ్యా నువ్వు నా కోసం ఏం చేసావు అని అంటే, ఇదిగోయ్యా నేను నీ కోసం ఈ బిడ్డని నిలబెట్టాను అని ఒక్క ఆత్మనైనా చూపించు. నువ్వైనా చక్కగా నిలబెట్టుకొని నువ్వైనా చక్కగా చూపించుకోగలిగే విశ్వాస జీవితం కలిగి ఉన్నా కానీ చాలు, ఆయన సంతోషిస్తాడు. యథార్థంగా నీతిగా బ్రతికే ఒక్క ఆత్మ అయినా నువ్వు దేవుని కొరకు నిలబెడితే నీ జీవితకాలం అంతటిలో నీ కొరకు పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. పరలోకంలో గొప్ప సంతోషకరమైన విందు చేస్తాడు ఆయన. నువ్వు ఒక్క ఆత్మని రక్షిస్తే. గుంపులు వేసుకొని రండి నా దగ్గరికి అని దేవుడు చెప్పలా. ఆ గుంపుల కోసం నువ్వు కొటేషన్లు మోటివేషన్లు చెప్పుకుంటా పోమని దేవుడు ఎక్కడ చెప్పలా. వాక్యాన్ని వాక్యంగానే చెప్పాలి, వాక్యాన్ని వాక్యంగానే మనం అంగీకరించాలి. మనుషుల మైండ్లు అలా లేవు, మైండ్ సెట్లు అలా లేవు. అందుకని మనుషుల మైండ్ సెట్కి తగ్గట్టు, ఈ జనరేషన్కి తగ్గట్టు మనం వెళ్ళాలి. అప్పుడే మనకి అన్నం దొరికిద్ది, అప్పుడే మనం బ్రతకగలుగుతాము. ఈ పెట్టుకొని ఉంటే సేవ ఎందుకు, ఇంకేదైనా చేయొచ్చు. మనం బ్రతకటం కోసం, మనం తిని తృప్తి పొంది ఏసీల్లో కూర్చొని కారుల్లో తిరగటం కోసం ఏదైనా చేయొచ్చు బయటికి వెళ్ళి. సేవే ఎందుకు? సేవ చేస్తున్నామని కొటేషన్లు చెప్పుకోవటం ఎందుకు? వాక్యం చెప్పు, వాక్యం వినండి. మీరు కూడా వాక్యాన్ని వాక్యంగా వినండి, అవునా కాదా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు, మన విశ్వాస జీవితాలు ఇంకొకరు వచ్చి ఆక్షేపణ చేసేలాగా ఉండకూడదు. ఇంకొకరు వచ్చి విమర్శించేలాగా ఉండకూడదు. ఒకరి చేత విమర్శించేది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఒకరికి మాదిరికరంగా ఉండటం క్రైస్తవ జీవితం. ఒకరిని చూసి మన పద్ధతిని మార్చుకునేది కాదు క్రైస్తవ్యం అంటే. ఇంకొకరు మనల్ని ఆ ప్రవర్తనకి, మన యొక్క క్రైస్తవ జీవితానికి ఆకర్షించబడి వాళ్ళున్న స్థితిని విడిచిపెట్టి మనల్ని వెంబడించేది క్రైస్తవ జీవితం అంటే. అంతేకాని మన ఇదిని వదిలిపెట్టుకొని వేరే మోటివేషన్లు కొటేషన్లు చెప్పుకునే వాళ్ళతో నువ్వెందుకు చేరతావు? నువ్వు వాక్యాన్ని వాక్యంగా అంగీకరించి వాక్యానుసారంగా జీవించు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీ విశ్వాస జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ఎవరిని వాళ్ళు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. దేవునిలో నేను ఎలా ఉన్నాను, దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను అని మనల్ని మనం పరీక్షించుకుంటా ఆయన సన్నిధిలో మనం చేసినటువంటి మనలో ఉన్నటువంటి ఆయనకు ఆయాస్కరమైన క్రియలన్నిటినీ విడిచిపెట్టి ఒప్పుకొని ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాన్న. ఇంతవరకు మేము మాట్లాడుకున్నటువంటి మాటల్లో మా విశ్వాస జీవితంలో దినదినము మా ఆత్మీయ జీవితాన్ని ఎలాగ వృద్ధి చేసుకోవాలి, ఎలా మీలో అంటుకట్టబడి జీవించాలి, ఫలించాలి అనే విషయంలో మేము నేర్చుకున్న ఈ మాటలను బట్టి మేము దినదినము మీలో వృద్ధి చెందుతూ ఫలభరితంగా మార్చబడి అనేకులకి మాదిరికరంగా అనేకుల్ని మా విశ్వాస సత్ప్రవర్తన ద్వారా మీ సన్నిధికి ఆకర్షించినట్లుగా మీ కృపల చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కృపకు పాత్రలను చేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి వినికిడిలో ఈ మాటలను భద్రపరచండి. మీ వాక్యానుసారముగా ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని మీలో చక్కగా నిలబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని కోరుచు యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.